జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లోయ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ నేపథ్యంలో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత బలగాలు మట్టుపెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బంతిపురాలో అల్తాఫ్ ఆచూకీ కనిపెట్టింది. అతని కోసం ఉదయం ఆర్మీ పోలీసులు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ మొదలైంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదుల్ని వేటాడుతున్నాయి భద్రతా దళాలు. పహల్గాం లో ఉగ్రవాద దాడి వెనుక లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ మాత్రం నేరుగా ఉన్నట్లు కూడా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్ లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు కూడా భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా గుర్తించాయి. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్టు కూడా చూసుకున్నారు. వీరికి సపోర్టివ్ గా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్ వాటినన్నింటినీ కూడా, అలాగే షెల్టర్ దాక్కునేటందుకు కూడా ప్రదేశాలను ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు కూడా పనిచేసేవారంటూ కూడా విస్తుపోయే నిజాలు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ బహిరంగపరిచాయి. ఈ ఉగ్ర బృందం కొన్నేళ్లుగా ఇక్కడ చాలా దాడుల్లో కూడా పాల్గొంది. గత 2 ఏళ్లలో జరిగిన సోన్మార్గ్ గాని, బూటుపత్రి గాని, గందర్బాల్ లో జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఈ టీమ్స్ అనేటివి కూడా పాల్గొన్నాయి. గత ఏడాది అక్టోబర్ లో బూట్పత్రిలో 2 ఆర్మీ సిబ్బందిని కూడా ఈ గ్యాంగే కూడా హత్య చేసింది. అదే నెలలో సోన్మార్గ్ సొరంగంలో పనిచేస్తున్న 6 కార్మికుల్ని కూడా కాల్చి చంపింది. ఈ ఉగ్ర బృందంలో కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ డిసెంబర్ లో భద్రతా దళాలు దాజ్గాం వద్ద ఎన్కౌంటర్ చేశాయి. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. ఆ తర్వాత బృందం చాలా కాలం అడవుల్లో ఎవరికంటా పడకుండా కూడా గడిపింది. ఈ బృందం నేరుగా హఫీజ్ సయ్యద్ అతడి డిప్యూటీ సైఫుల్లా వచ్చే ఆర్డర్ లో తీసుకునేది. ఇంటెలిజెన్స్ బృందాల అనాలిసిస్ ప్రకారము వీరికి భావజాలంతో పాటు ఇతర ఏర్పాట్లు, వ్యూహాత్మకంగా సలహాలు, సూచనలు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ నుంచి వచ్చేవని కూడా తెలిపారు. ఈ ఉగ్రముఖ పహల్గాలో 3 ప్రదేశాల్లో అత్యధిక మందిని చంపిన విషయం తెలిసిందే. తురత్ ఒక చోట 5గురిని కాల్చగా, తర్వాత గ్రౌండ్ మైదానాన్ని, తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించే వారిలో చాలా మంది కూడా కంచె వద్ద కూడా హత్య చేశారు. ఈ ఉగ్రముఖంలో హషీమ్ ముసా అల్పై పాకిస్తాన్ జాతీయుడు. ఈ మొత్తం బృందంలో ప్రతి సభ్యుడిపైన కూడా ప్రభుత్వం 20 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. మరోవైపు ఇదే రోజు ఆర్మీ చీఫ్ వెళ్ళడము, అలాగే ద్వివేది అక్కడికి చేరుకోవడము, సో ఇదే రోజు ఎన్కౌంటర్ కూడా చేయడం మాత్రము ఖచ్చితంగా మరోవైపు సరిహద్దు ఉద్రిక్తత పెరుగుతుంది. ఖచ్చితంగా యుద్ధానికి సై అనేటట్టు కూడా పాకిస్తాన్ కూడా తన ట్రూప్స్ ని, అంటే అదనపు బలగాల్ని కూడా మోరిస్తుంది సరిహద్దుల వెంబడి. సో ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రము ఉగ్రమూకల పైన భద్రతా దళాల తుపాకులు మాత్రం గర్జిస్తున్నాయి. సో ఈ రోజు ఉదయం ఆర్మీతో పాటు పోలీసు జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. అంతకు ముందు కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లు కూడా ఎల్ఈడి బాంబులతో పేల్చారు. సో అవి ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు, భద్రతా దళంలోని అధికారులు బాడీ గార్డులకు కూడా కొన్ని కూటాలు తగిలాయి. 2 జవాన్లు కూడా గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ ఎన్కౌంటర్ గా నేరుగా అల్తాఫ్ ని కూడా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ రోజు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా కాశ్మీర్ లో ఉన్నారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా దీనిపైన ప్రత్యేకంగా నార్థన్ కమాండ్ పైన కూడా ఈ రోజు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టి ప్రత్యేకంగా అక్కడ ఎవరైతే ఉన్నారో ఈ దుశ్చర్య వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏ లొకేషన్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా వెతికి పట్టుకోని చంపాల్సిందే. అంత ఖచ్చితంగా నేరస్తుడు ఎవడు, దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, దాని వెనకాల ఎవరిని వదిలిపెట్టనే సంకేతాలు కూడా ఎల్జీ సిన్హా ఆర్మీ ఆఫీసర్స్ ఇచ్చారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజే ఆర్మీ చీఫ్ కాశ్మీర్ వెళ్లడము, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా వెళ్లి కలవాల్సిందిగా కోరడం, ఇమీడియట్ గా మీటింగ్, అలాగే
ఇక్కడ సింపథైజర్లు ఎవరు ఉన్నారు, ఈ దుశ్చర్య వెనుక వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఇస్తారు, వీళ్ళకి ఫండింగ్ ఎలా వచ్చింది, వెపన్లు ఎలా వచ్చాయి అనే దాన్ని మొత్తం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వివరాలతో పాటు దర్యాప్తు చేసి ఎవరిని కూడా వదిలిపెట్టే విధంగా కూడా శిక్షించాలి. అసలు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయాలంటేనే కూడా భయపడే విధంగా కూడా వీరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్మీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏమో పాకిస్తాన్ యథావిధిగా కూడా తన ఫోర్సెస్ ని బార్డర్ తో ఎక్కువగా కూడా పెంచుతున్నాయి. దాదాపు మోర్ దెన్ ఒక స్పెసిఫిక్ గా ఒక 13 నుంచి 14 సెక్టార్లలో కూడా ఎక్కువగా కూడా బలగాల్ని మోహరిస్తుంది. ఏ క్షణమైనా ఏమైనా జరిగే ఒక సిచ్యువేషన్ అయితే ప్రస్తుతము అక్కడ జమ్మూ కాశ్మీర్ లో నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజు ఉదయము లష్కర్-ఏ-తోయిబా కమాండర్ ఎన్కౌంటర్ కి గురవడం భద్రతా దళాలు వెళ్ళి మట్టబెట్టాయి. సో సైమల్టేనియస్ గా పాకిస్తాన్ కూడా యుద్ధానికి కయ్యానికి దూకుతున్నట్టే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నిన్ననే మన జీనియస్ ప్రతినిధి కూడా ప్రత్యేకంగా బలాబలాల గురించి కూడా చర్చించుకున్నాము. మనము పాకిస్తాన్ ని అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా యుద్ధానికి సిద్ధమైతే మాత్రం 3 గంటల్లోనే ఇటు ఇస్లామాబాద్ తో పాటు కరాచీ కూడా 3 గంటల్లోనే ధ్వంసం అయిపోతాయి. కానీ పాకిస్తాన్ కి ఈరోజు ఒక ప్రముఖ అంతర్జాతీయ ఛానల్లో కూడా పాకిస్తాన్ కి చెందిన ఒక మినిస్టర్ స్వయంగా కూడా ఒప్పుకున్నాడు. సంచలనాత్మకమైన విషయాలు కూడా అందులో ఆయన చెప్పాడు. గత 30 ఏళ్లుగా కూడా ఇవాళ కొత్తగా కాదు, 30 ఏళ్ల నుండి పాకిస్తాన్ అంటే టెర్రరిస్టులకి సపోర్టివ్ గా ఉంది. దీనికి అమెరికానే కారణము. అలాగే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, గ్రేట్ బ్రిటన్ కూడా ఈ వెనకాల హస్తం ఉంది అంటూ కూడా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్వయంగా ప్రకటించడం సంచలనాత్మకమైంది. మరోసారి అంటే టెర్రరిస్టులకి తామే మద్దతు ఇస్తున్నామని ఒప్పుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శిక్షణతో పాటు నిధులు సమకూర్చడంలో కూడా చాలా కాలం కూడా ఇది నడుస్తోంది. దాదాపు 3 దశాబ్దాలుగా చేస్తున్నాము. ఈ పనిని మేము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోసం ఈ నీచమైన పని చేస్తున్నామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. సో ఖచ్చితంగా వార్ అనేది డిసైడ్ అయిపోయినట్టుగానే ప్రస్తుతము కనిపిస్తోంది. దీనిపైన అంటే ఇందాక అనుకున్నట్టు కూడా బార్డర్ లో అనేక పోస్టుల వద్ద కూడా రెట్టింపు చేసింది. 3 రెట్లను పెంచింది. జమ్మూలో 13 చినాబ్ రేంజర్లు, అలాగే సాంబా గద్వాలో వరుసగా 14, 26 చినాబ్ రేంజర్లను కూడా అదనంగా పాకిస్తాన్ సైన్యం మోహరించింది. దీంతో పాటు ప్రస్తుతం అక్కడైతే ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తాను అని ప్రస్తుతము సియాల్కోట్ నుంచి కూడా మనం విజువల్లో చూస్తున్నాము. ఆర్మీ ట్రక్కులు వెళ్తున్నాయి. సో పాకిస్తాన్ కి మరోసారి కూడా అందరూ అంటున్నారు పోయి భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటుంది, ఈసారి మొత్తం పూర్తి నాశనం అయిపోతుంది పాకిస్తాన్ అనేది కూడా అంతర్జాతీయంగా అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తున్నారు. మరి చూడాలి యుద్ధం అనేది ఏ క్షణమైనా కూడా ప్రారంభమైన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కూడా ఇటు అంతర్జాతీయంగా అలాగే మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ కి మాత్రము అసలు ఇంకా జీవిత కాలంలో అంటే పాకిస్తాన్ దేశం అనేది ఉనికి ఉన్నంత కాలం కూడా భారత్ పైన ఎలాంటి దుఃఖమైన చర్య పాల్పడాలంటే భయపడే విధంగా కూడా ఈ ఇండియన్ ఆర్మీ యాక్షన్ ఉండబోతోంది అంటూ కూడా ప్రస్తుతం ఢిల్లీ ఒక చర్చ అయితే నడుస్తోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.